క్యాపిటల్లో కాలుష్యంతో ఢిల్లీ వాసులు ఊపిరి తీసుకునేందుకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దట్టమైన పొగమంచు ఢిల్లీ వాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారికి గుబులు పుట్టిస్తోంది. పొగమంచు కప్పేయడంతో అతి సమీపంలోని వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఎఫెక్ట్ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్లో ఉదయం 100 మీటర్లకు పైగా దూరం ఉన్న వాహనాలు కూడా కనిపించలేదు. పొగమంచు ఎఫెక్ట్తో 150 విమానాలు రద్దు కాగా మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఢిల్లీలో వాయు నాణ్యత ఇండెక్స్ AQI 445గా నమోదైంది. మరోవైపు వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠినమైన చర్యలు అమల్లోకి వచ్చాయి. పొల్యూషన్ సర్టిఫికేట్ లేని వెహికల్స్ కు ఢిల్లీ పెట్రోల్ బంకుల్లో ఇంధనాన్ని అందించడం లేదు. దీంతో పెట్రోల్ బంకుల దగ్గర PUCలతో వాహనదారులు బారులు తీరారు. ఇక ఢిల్లీ బయట రిజిస్టర్ అయినప్పటికీ కూడా BS6 ప్రమాణాలు పాటించని ప్రైవేటు వాహనాల ప్రవేశాన్ని నిలిపివేశారు. ఈ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేసేందుకు ఢిల్లీ సరిహద్దుల దగ్గర పోలీస్, రవాణా శాఖ బృందాలను మోహరించారు. దీనివల్ల సుమారు 12 లక్షల వాహనాలు ప్రభావితం కానున్నాయని అంచనాలున్నాయి. మరోవైపు ఢిల్లీలో AQI 200 కంటే తక్కువగా నమోదైన రోజులు పెరిగినా కూడా పరిస్థితి అంతా సంతృప్తికరంగా లేదని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. అధికారులు మరింతగా కఠినంగా నిబంధనలను అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.